This meeting is being recorded. ఈ రేంజెస్లో ఉండాలి. ఇప్పుడు 10 డాట్ ఇప్పుడు 10 నెట్వర్క్ స్టార్ట్ అయింది అనుకో, మిగతా ఈ 3 ఆక్టెట్లు ఏదున్నా కానీ అది ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇస్తుంది. 172.16 తర్వాత ఇప్పుడు ఏదున్నా కానీ అది ప్రైవేట్ ఐపీ అడ్రస్. 172.31 అంటే దీని మధ్యలో ఏదున్నా అది ప్రైవేట్ ఐపీ అడ్రస్ అయితే అవుతుంది. ఇప్పుడు 192.168 దీని తర్వాత ఏదున్నా కానీ అది ప్రైవేట్ ఐపీ అడ్రస్ అవుతుంది అనమాట. లాస్ట్ 255 ఉంటేనే ప్రైవేట్ ఐపీ అడ్రస్ అయితే కాదు. ఎందుకంటే ముందర వేరే నెట్వర్క్ ఉంది అనుకో, ముందర వేరే ఐపీ అడ్రస్ ఉంది అనుకో, అప్పుడు అది పబ్లిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద ఎగ్జాంపుల్ కూడా చెప్పినాడు, ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది సమ్ ఎగ్జాంపుల్స్ అనేది తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ప్రైవేట్ ఐపీ అడ్రస్ కు పబ్లిక్ ఐపీ అడ్రస్ కు మేజర్ డిఫరెన్స్ అందరు జాయినారా? జాయిన్ అయినారు. ఒక డౌట్, ఇక్కడ రేంజ్ చెప్పావు కదా 10 తో స్టార్ట్, 172 తో 192 తో. సో ప్రైవేట్ ఐపీ అడ్రస్ లు ప్రతిదీ ఈ 3 రేంజెస్ ఉంటాయా, ఇంకా వేరే ఉన్నాయా? వేరేవి ఉండవు, ఈ మూడే. దీని మామూలుగా ఏంటంటే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అని అంటాము. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ చెప్పి నేను అందరినీ కన్ఫ్యూజ్ చేయడం అంటే, మనకు ఆఫీస్లో పోయిన తర్వాత మనకి ఏం అవసరం అవుతుంది, మనకి ఏం తెలిసి ఉండాలి, అది మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ చెప్తే ఊరికే కన్ఫ్యూజ్ అవుతారు ఊరికి, ఎందుకని చెప్పట్లేదు. ఇప్పుడు దీన్ని క్లాస్ ఏ రేంజ్ అంటాం, ఇది క్లాస్ బి అంటాం, ఇది క్లాస్ సి అంటాము. ఊరికి మళ్ళీ ఇవన్నీ వేస్ట్ అనమాట. సిఐడి అంటే ఇది కాన్ఫిగరేషన్ ఐడెంటిటీ, ఇది డొమైన్, ఇది డిఫాల్ట్ రౌటింగ్ ఏదో ఉంటుంది. ఇవన్నీ వద్దని చెప్పలేదు, కానీ ఇవి బేసిక్గా మనకేం తెలిసినారంటే ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజెస్. ఇవి కాకుండా అయితే ఏమి ఉండవు అనమాట. ఇప్పుడు మీరు మీ సిస్టంలో చెక్ చేసుకున్నాను, కమాండ్ ప్రాంప్ట్లో ఐపీ కాన్ఫిగ్ అనేది కొట్టండి, ఇప్పుడే కొట్టండి, చెక్ చేయండి. మీరు సిస్టంలో ముందర ఉంటే కన్నా ఆల్మోస్ట్ అనేది ఇప్పుడు ఈ రేంజెస్లోనే నీకు వస్తుంది. ఆల్మోస్ట్ అంటే మనకి ఇవే వస్తాయి, ఏది 192, 168 తోటే మనకు ఐపీ అడ్రస్ అనేది మనకు వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఏది, ఇప్పుడు ఈ డయాగ్రామ్లో నేను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అనేది మనకు ప్రైవేట్ ఐపీ అడ్రస్కు మనకు క్లారిటీ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇందాక ఒక అతను అడిగినాడు ప్రైవేట్ ఐపీ అడ్రస్కు పబ్లిక్ ఐపీ అడ్రస్కు డిఫరెన్సెస్ ఏంటంటే, ఈ సిస్టానికి ఒకవేళ ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ అనేది అసైన్ అయింది అనుకో, ఏది 192 168.100.10 అనేది అసైన్ అయింది. ఓకే, ఇతను ఇంటర్నెట్ అనేది యాక్సెస్ చేస్తాడు, అంటే గూగుల్ అనేది యాక్సెస్ చేస్తున్నాడు. ట్రాఫిక్ అనేది ఎట్లా వాల్వ్ అసలు ట్రాఫిక్ అంటే ఏంది, ట్రాఫిక్ అనే ప్యాకెట్ అనే రెండో ఒకటి. అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే నువ్వు యాక్సెస్ చేస్తున్నావు అంటే google.com అనేది, అది నువ్వు ఒక ప్యాకెట్ రూపంలో ఇప్పుడు ఇవన్నీ అంటే స్విచ్, రౌటరు, ఇవన్నీ దాటుకుంటూ పోతుండాల. నిన్న ఇంకొకటి మీకు చెప్పినాను, హోప్ బై హోప్ అంటే ఇది సోర్స్ మిషన్. సోర్స్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ మిషన్. ఎవడైతే యూజర్ ఉంటో అది యూజరు. ఈ సోర్స్ మిషన్లో ఇప్పుడు ట్రేస్ ఆర్ట్ అనేది కొట్టి, ఇప్పుడు google.com అంటే 8.8 అని కొడితే హోప్ బై హోప్ అని చెప్పినాను. అసలు హోప్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇది ఒక హోప్, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇదొక హోప్, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇదొక హోప్. హోప్ బై హోప్ అంటే దీని అర్థం. ఒకవేళ ఇప్పుడు మనకు ఈ హోప్ దగ్గర స్టక్ ఆగిపోయింది, ఈ హోప్ దగ్గర నుంచి ఈ హోప్ దగ్గర రావట్లేదని చెప్తాం. ఏం చెప్తామంటే, యాజ్ పర్ ద ట్రేస్ రూట్ ఐ కెన్ సీ దట్ వెన్ ఎవర్ యూజర్ ఈస్ ట్రయింగ్ టు యాక్సెస్ ద డెస్టినేషన్, యూజర్ ట్రాఫిక్ ఈస్ గెటింగ్ స్టాప్డ్ ఆన్ దిస్ హోప్. ఓకే, అర్థమైందా? ఓకే కదా అందరికి? వెన్ ఎవర్ యూజర్ ఈస్ ట్రయింగ్ టు యాక్సెస్ ద డెస్టినేషన్ based upon the trace route which he has provided towards the destination, the traffic is getting dropped on this hope or this hope. Maybe we need to identify like for what reason traffic is getting stopped on this hope. మేబీ వీళ్ళు ఒకవేళ ఇప్పుడు రౌటర్ దగ్గర ఆగింది అనుకో, రౌటర్ దగ్గర ఆగితే ఏం చేస్తారంటే డెస్టినేషన్కి టువర్డ్స్ టు ద డెస్టినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అనేది ఇప్పుడు ఈ సోర్స్ మెషిన్ అనేది యాక్సెస్ చేస్తుంటే అసలు ఈ సోర్స్ అనే అతనికి రౌట్ ఉందా, ఇక్కడికి డెస్టినేషన్కి అనేది పోవడానికి రౌట్ ఉందా లేదా అనేది ఈ రౌటర్లో మనం చెక్ చేయాలన్నమాట. ఓకే, రౌటర్ ఈజ్ నథింగ్ బట్ రౌట్స్ అనేది చెక్ చేస్తారంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఒక ట్రాఫిక్ అనేది ఈ స్విచ్ విధి అనేది స్విచ్ ఫంక్షనాలిటీ అనేది ఏమి ఉండదు. స్విచ్ అనేది ఫస్ట్ అనేది అంటే మీకు ఇది రేపు అనేది మ్యాక్సిమం రేపు అని ఎల్లుండి కానీ ల్యాబ్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను. బట్ ఒక ఐడియా తెస్తాను. స్విచ్ ఫంక్షనాలిటీ అంటే ఏంటంటే, స్విచ్ అనేది వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ కనెక్టెడ్ ద డివైస్, ఇట్ ట్రాన్స్ఫర్ ద ట్రాఫిక్ టు ద నెక్స్ట్ కనెక్టెడ్ డివైసెస్. ఓకే, ఒకవేళ ఫస్ట్ యూజర్ అయితే వాట్ ఎవర్ డివైసెస్ ఇట్ హ్యాస్ కనెక్టెడ్ టు దిస్ స్విచ్ అన్ని డివైసెస్ పంపిస్తుంది. ఓకే, అర్థమవుతుందా?
ఓకే అండి. ఆ, వేర్ ఇట్ ఈస్ ఇంటరప్టెడ్ అని అంటే ఏ స్విచెస్ దగ్గర స్టాప్ అయిందా లేకుంటే అడాప్టర్ దగ్గర స్టాప్ అయిందని ఫైండ్ అవుట్ ఎలా చేయాలన్నా స్కోప్లో తెలుస్తుంది. ఇప్పుడు చెప్పినా కదా, ఇప్పుడు సోర్స్ మెషిన్ నుంచి ట్రేస్ ఆర్ట్ అనేది టువర్డ్స్ టు ద డెస్టినేషన్ కొడితే మనకు ఏ హోప్ దగ్గర ట్రాఫిక్ అనేది స్టక్ అయిందనేది తెలుస్తుంది. అది ఒకసారి మీకు మళ్ళీ చూపించాలంటే చూపిస్తాను. ట్రేస్ అవుట్. ఇది ఇప్పుడు మనం గూగుల్ డిఎన్ఎస్ అనమాట. ఇది ఫస్ట్ హోప్ అనేది నిన్న కూడా చెప్పినాను. ఇది డిఫాల్ట్ గేట్వే అనమాట. ఫస్ట్ నేను బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ నేను ఈ ఐపీ అడ్రస్ నుంచి అంటే నా డివైసెస్ అనేది ఫస్ట్ హోప్ వచ్చేసి ఇదైతే అనమాట. తర్వాత ఇది ఒక హోప్ అంటాం దీన్ని. ఇప్పుడు దీంట్లో తర్వాత ఇది ఒక హోప్ ఏది, ఇప్పుడు ఇది హ్యాత్వే అనేది నేను ఇప్పుడు ఈ వైఫైకి నేను కనెక్ట్ అయ్యాను అనమాట హాస్టల్లో. ఇప్పుడు ఇది ఒక హోప్ అంటే ఇది ఒక డివైస్ కావచ్చు. ఇప్పుడు ఇది ఒక రౌటరు. ఇప్పుడు ఇది రౌటరు ఫర్ ఎగ్జాంపుల్ ఈయనే నీకు ఆగిపోయింది ట్రాఫిక్. ఓకే, మనకు డిఎన్ఎస్ దగ్గర రీచ్ కానప్పుడు ఇప్పుడు ఐఎస్పి దగ్గర ఆగిపోయినప్పుడు ఐఎస్పి దగ్గర నుంచి ఎందుకు పోలేదు ఏంటి అనేది మనం ఐఎస్పి ఎవరైతే మేనేజ్ చేస్తారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నీ ట్రాఫిక్ అనేది ఈ స్విచ్ రౌటర్ దగ్గర ఆగిపోతే అప్పుడు ఏం చేస్తావు, అప్పుడు నువ్వు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తావు. ఈ డివైసెస్ అనేది ఎవరు మేనేజ్ చేస్తారు అనేది మనకు నేను ఫస్ట్ చెప్పినా కదా, ఏ డివైస్ ఎవరు మేనేజ్ చేస్తారనేది నీకు ఒక కాన్ఫిగరేషన్ అనేది ఒక డేటాబేస్లో ఉంటుంది. ఈ డివైస్ అనేది ఐపీ అడ్రస్ అనేది ఇప్పుడు ఇట్లా కొట్టినాం అనుకో నీకు ఆ డివైస్ ఇన్ఫర్మేషన్ అనేది నీకు వస్తుంది అనమాట. ఎవరు మేనేజ్ చేస్తారు, ఏ టీం మేనేజ్ చేస్తుంది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, మెయిల్ చేయాలి. వెన్ ఎవర్ యూజర్ హ్యాస్ ప్రొవైడెడ్ ట్రేస్ టువర్డ్స్ ద డెస్టినేషన్ ఐ కుడ్ సీ ద ట్రాఫిక్ ఈస్ stopping at this hope. Could you please check for what reason traffic it has stopped on this hope and check what is the next hope from this device. మనం అడగాలి వాట్ ఈస్ ద నెక్స్ట్ హోప్ ఫ్రమ్ దిస్ డివైస్ అనేది మనం అడుగుతాం. ఎందుకంటే వాళ్ళకు రౌట్ ఉంటే చెక్ చేస్తారు. ఇప్పుడు ఏది నెక్స్ట్ హోప్ డివైస్ అంటే నెక్స్ట్ హోప్ డివైస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. 5వ తేదీ 6వ తేదీ వాళ్ళు చెక్ చేస్తారు. ఇది రౌటర్ ఇప్పుడు నెట్వర్క్ టీం వాళ్ళు లాగిన్ అయ్యి ఈ డివైస్ని నెక్స్ట్ హోప్ ఏంది, నెక్స్ట్ హోప్ అంటే ఎట్లా చెక్ చేయాలి అనేది మన ఉంటుంది. ఒకవేళ ట్రాఫిక్ అనేది ఫైర్ వాల్ దగ్గర ఆగిపోయింది, ముందుకు వెళ్ళట్లేదు, అప్పుడు కూడా మనం చెక్ చేస్తాము దానికి టువర్డ్స్ టు ద డెస్టినేషన్కి రౌట్ ఉందా లేదా, ఫైర్ వాల్లో రూల్ అనేది కాన్ఫిగర్ చేసింటారా లేదా అనేది మనం చెక్ చేస్తాం. ఒకవేళ ఫైర్ వాల్లో అలౌ అయింది, నిన్న కూడా చెప్పినాను ఫైర్ వాల్ అలౌ అయింది బట్ స్టిల్ యూజర్ అనేది యాక్సెస్ చేయలేకపోతున్నాం అంటే అప్పుడు మళ్ళీ ఏం చేస్తావు, ఫైర్ వాల్లోకి ఇప్పుడు లాగిన్ అయ్యి అంటే ఫైర్ వాల్ పుట్టి తీసుకొని నెక్స్ట్ హోప్ అనేది ఫైర్ వాల్ నుంచి ఎట్లా తెలుసుకుంటావు. ఫైర్ వాల్ అనేది ఇప్పుడు ట్రేస్ రౌట్ అని కొట్టాలా, ఫైర్ వాల్లో ట్రేస్ రౌట్ అని కొడితే ఫైర్ వాల్లో అనేది అది లైనక్స్ బేస్డ్ కాబట్టి ఇది ట్రేస్ రౌట్ అని కొట్టాలి. ఫైర్ వాల్లో ఇది మనకు విండోస్ బేస్డ్ కాబట్టి ఇక్కడ ట్రేస్ ఆర్ట్ అనేది కొట్టాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది మనకు కావాలంటే కానీ ఐపీ కాన్ఫిగ్ అనేది కొడతాం కదా, అదే డివైస్లో అయితే ఇఫ్ కాన్ఫిగ్ అనేది కొడతాం. ఇఫ్ ఐపీ అంటే సిస్టంలో, ఇఫ్ అంటే డివైస్ పైన. ఇంతవరకు ఎవరికైనా అని ఏదైనా అర్థం కాలేదంటే మళ్ళీ అడగండి. ఇక్కడ డివైస్ అంటారా లేకపోతే మల్టిపుల్ నీ వాయిస్ అనేది సరిగ్గా వినపడలేదు సీను. స్విచ్ అనేది చెప్తున్నావు కదా, సో ఒక ఓకే, డివైస్ కు ఒక స్విచ్ ఉంటుందా లేకపోతే ఒకే స్విచ్ మల్టిపుల్ డివైస్ కనెక్ట్ అయి ఉంటుందా? ఇప్పుడు దీంట్లో మొత్తం 48 పోర్ట్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క నెట్వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నెట్వర్క్ అంటే ఇప్పుడు నేను నెట్వర్క్ అనేది చెప్పలేదు, ఫస్ట్ ఐపీ అడ్రస్ మాత్రమే చెప్తాను. ఇది రేపు టుమారో ల్యాబ్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అసలు ఒక్కొక్క నెట్వర్క్ అనేది స్విచ్కు కనెక్ట్ అయితే అసలు ఇంటర్ఫేస్ అంటే ఏంది. ఇప్పుడు బేసిక్ ఈరోజు ఏంటంటే మనము ఒక ఓవరాల్గా టర్మినాలజీ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే రేపు ఒకవేళ ల్యాబ్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫంక్షనాలిటీ, ఇప్పుడు స్విచ్ అనేది ఇప్పుడు నేను ఇందాక మళ్ళీ చెప్తాను, స్విచ్ ఫంక్షనాలిటీ ఏంటంటే ఫస్ట్ ఒక న్యూ యూజర్ అనేది స్విచ్ కనెక్ట్ అయితే వాట్ ఎవర్ డివైస్ ఇట్ హ్యాస్ కనెక్టెడ్. ఒకవేళ ఇప్పుడు నీకు స్విచ్ అనేది ఇట్లా డివైస్ అనేది కనెక్ట్ అయింది అనుకో, ఇట్లా రౌటరు ఇట్లా 2 రౌటర్లు ఉన్నాయి అనుకో, ఫస్ట్ డివైస్ అనేది ఏం చేస్తుంది, స్విచ్ అనేది ఏం చేస్తుంది అంటే రెండిట్లోకి పంపిస్తుంది కనెక్టెడ్ డివైసెస్కి. ఏంది స్విచ్ అనేది ట్రాఫిక్ అనేది ఇడికి వస్తుంది, ఇడికి వచ్చిన తర్వాత స్విచ్ అనేది ఏదైతే కనెక్టెడ్ డివైస్కి అయితే కనెక్టెడ్ డివైస్ రెండింటికి పంపిస్తుంది. ఇప్పుడు ఈ రౌటర్లో రౌటర్ ఏం చేస్తుంది అంటే ఈ స్విచ్ అనేది రిక్వెస్ట్ పంపిస్తుంది. ఆర్ప్ రిక్వెస్ట్ అంటే అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ అని అంటాము. అది టుమారో ల్యాబ్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆర్ప్ రిక్వెస్ట్ అనేది ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది రేపు చెప్తాను. ఇప్పుడు
వాటి అయితే జనరల్గా ఇప్పుడు కనెక్టెడ్ డివైసెస్కి పంపిస్తుంది. నెక్స్ట్ అనేది ఇప్పుడు ఈ దీని ఫస్ట్ నేనేం చెప్పాను, స్విచ్ అనేది మ్యాక్ అడ్రస్ మాత్రమే స్టోర్ చేసుకుంటా అని చెప్పినా కదా. నెక్స్ట్ అనేది ఇప్పుడు ఇది ఎగ్జిస్టింగ్ కనెక్షన్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ కాబట్టి అన్ని దానిలోకి పంపిస్తుంది. రెండోసారి ఒకవేళ మళ్ళీ పోతుందంటే కన్నా అప్పుడు ఏమవుతుంది అంటే దీని మ్యాక్ అడ్రస్ అనేది స్విచ్లో స్టోర్ చేసుకుంటుంది. రెండోసారి ఈ రౌటర్కి పంపించదు, ఈ రౌటర్కే పంపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రౌటర్లో ఇప్పుడు దీనికి సంబంధించిన రౌట్ ఉండొచ్చు, దీనికి సంబంధించింది ఉంటుంది కాబట్టి దీనికి పంపించదు అనమాట. ఓకే, ఫస్ట్ అయితే అన్ని డివైజెస్కి కనెక్టెడ్ డివైజెస్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. ఎవరు అడుగుతుంది అంటే స్విచ్ అడుగుతుంది ఎవరు అసలు 192.68.100 అంటే ఇది రిక్వెస్ట్ అంటే ఇది డెస్టినేషన్కి రిక్వెస్ట్ అవుతుంది. ఇప్పుడు డెస్టినేషన్ అనేది ఎవరి దాంట్లో ఉంది ఏంటి అనేది రౌటర్ని అడుగుతుంది. రౌటర్ని అడిగితే ఇది నా దాంట్లో ఉందంటే ఈ రౌటర్ రిప్లై ఇస్తుంది. ఇది డ్రాప్ అవుతుంది అంటే ఇది రిప్లై అయ్యదు. అప్పుడు ఆటోమేటిక్గా అర్థమవుతుంది స్విచ్ అనేది దీంట్లో మనకు రిప్లై రాలేదు కాబట్టి ఇదే రిప్లై వచ్చింది కాబట్టి ఈ నుంచి మన ట్రాఫిక్ అనేది ఇట్లా ఫైర్ వాల్కి అనేది వెళ్తుంది. ఈ ఫైర్ వాల్లో మనకు రౌట్ చెక్ చేస్తుంది, డెస్టినేషన్ రౌట్ ఉందా లేదా, రూల్ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఓకే ఓకే అన్న. ఓకే, ఇప్పుడు ఇది దీనిలను ఫస్ట్ ఐపీ అడ్రస్ అంటే ఏంది తెలుసుకున్నాము, తర్వాత ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటే తెలుసుకున్నాము, పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటే తెలుసుకున్నాము. ఇప్పుడు హోస్ట్ అంటే ఏంది, ఆ హోస్ట్ అంటే పదం అంటే హోస్ట్ ఇస్ నథింగ్ బట్ సింగిల్ యూజర్. ఓకే, సింగిల్ యూజర్కి నెట్వర్క్ అసైన్ అవుతుందా, ఐపీ అడ్రస్ అసైన్ అవుతుందా? ఐపీ అడ్రస్ చెప్పండి. ఐపీ అడ్రస్ నెట్వర్కా? ఐపీ అడ్రస్. ఓకే నెట్వర్క్. సురేంద్ర నువ్వు నెట్వర్క్ కదా, సురేంద్ర నెట్వర్క్ని అయితే వదలకున్నాడు. ఇంతకుముందు కూడా నెట్వర్క్ చెప్పాను. నెట్వర్క్ అంటే చెప్పినా కదా, నెట్వర్క్ అయితే గ్రూప్ ఆఫ్ కనెక్టెడ్ డివైజెస్ అంటే నెట్వర్క్లో ఇది మన ఒక నెట్వర్క్. ఇప్పుడు సిను దగ్గర మనం ఇదంతా ఉందాం కాబట్టి ఇదంతా నెట్వర్క్ అవుతుంది. నెట్వర్క్ అయినప్పుడు నువ్వు అసలు నెట్వర్క్ అనేది అనకూడదు. మనము హోస్ట్ ఇస్ నథింగ్ బట్ సింగిల్ యూజర్, సింగిల్ హోస్ట్ ఐపీ. ఓకే, ఒక సోర్స్ మిషన్కి ఒక ఐపీ మాత్రమే ఉంటుంది, నెట్వర్క్ అనేది అసైన్ కాదనమాట. ఓకే ఓకే అండర్స్టాండ్. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి, ఇది హోస్ట్ అంటే ఒక క్లారిటీ వచ్చింది. హోస్ట్ అంటే ఇంకొకటి, హోస్ట్లో ఎప్పటికైనా కానీ ఇట్లా లాస్ట్లో 0 ఉండదు. ఓకే, కంపల్సరీగా 4 ఆక్టేట్స్లో ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు లాస్ట్ ఆక్టేట్ అనేది 10, 11, 20 అంటే ఇక్కడ ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయంటే లాస్ట్ ఆక్టేట్ గుర్తుపెట్టుకోండి 1 నుంచి 254, 255 ఉంది కదా, ఈ 1 నుంచి లాస్ట్ ఆక్టేట్ అనేది 254, 255 వరకు మాత్రమే ఉంటాయి. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఆక్టేట్ అంటే ఇది అనేది 300 అట్లయితే ఏమి ఉండదు. 255 అనేది లాస్ట్ అనమాట. అంటే మనం యూజబుల్ ఐపీ అడ్రస్ వచ్చేసి 254 అవుతుంది. ఇప్పుడు అది మీకు రేపు చెప్తాను. ప్రజెంట్ అయితే హోస్ట్ అంటే ఒక క్లారిటీ వచ్చిందా, హోస్ట్ అంటే ఇప్పుడు ఈ 4 ఆక్టెక్ట్లు ఫుల్ అయి ఉంటాయి. 4 ఆక్టెక్ట్లో లాస్ట్ ఆక్టెక్ట్లో 1 to 254 రేంజ్లో ఉంటే అది నీకు హోస్ట్ అనేది అర్థము. ఒకవేళ నెట్వర్క్ అంటే అర్థం ఏంటి, గ్రూప్ ఆఫ్ కనెక్షన్స్. ఇప్పుడు ఇది నెట్వర్క్ అంటాము. ఓకే, ఇప్పుడు ఇది లాస్ట్లో దీన్ని ఏమంటామంటే సబ్నెట్ అంటాము. /24 ఈజ్ నథింగ్ బట్ సబ్నెట్. సబ్నెట్ నథింగ్ బట్ ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి, ఎన్ని నెట్వర్క్లు వస్తాయి, సబ్నెట్ బేస్డ్ ఆన్ సబ్నెట్ అనేది. ఇప్పుడు దీన్ని నెట్వర్క్ అంటాము. ఇప్పుడు ఇది /24 అనేది ఉంది కదా, /24 అని కాదు, /8, 16 ఇవన్నీ అంతా సబ్నెట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఇతను చూసినాడు, ఇది ఇప్పుడు ఇది /8 ఉందనుకో, /8 వచ్చేసి ఇది ఒక నెట్వర్క్ అనమాట. ఇప్పుడు ఈ /8 నెట్వర్క్ /8 నుంచి /32 వరకు ఉంటాయి. /8 ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ ఫస్ట్ ఆక్టేట్ మాత్రమే ఫుల్ అయి ఉంటుంది. ఇప్పుడు /12 అంటే అది నథింగ్ బట్ 2 ఆక్టేట్లు ఫుల్ అయి ఉంటాయి. /16 అంటే ఇప్పుడు 2 ఆక్టేట్లు. ఒకవేళ /24 అయితే 3 ఆక్టేట్లు ఫుల్ అయి ఉంటాయి దాని అర్థం. అంతే కదా, ఒక్కొక్క ఆక్టేట్ 8 అవుతుంది కాబట్టి 3 ఆక్టేట్ ఫుల్ కావాలంటే కన్నా 3 ఐపీ అడ్రస్లు ఫుల్ అయి ఉండాలి. లాస్ట్లో 0 పెడతాము. ఓకే, అర్థమైంది కదా. నెట్వర్క్ అనేది మనము నెట్వర్క్ అనేది మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఏదో ఒక సబ్నెట్ ఇస్తాడంటే నెట్వర్క్ అంటే దాని అర్థం ఏంటంటే దాంట్లో కొన్ని ఐపీ అడ్రస్లు వస్తాయన్నమాట. ఇప్పుడు సురేంద్ర అన్నట్టుగా ఇప్పుడు హోస్ట్ అయితే ఒకటి వస్తుంది, నెట్వర్క్ అయితే దాంట్లో కొన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి. కొన్ని ఐపీ అడ్రస్లు ఎట్లా వస్తాయంటే బేస్డ్ అపాన్ ద సబ్నెట్. ఇక్కడ నేను 24/24 అనేది యూజ్ చేసిన కదా, /24లో ఎన్ని ఐపీ అడ్రస్ వస్తాయంటే మొత్తము
256 ఐపీ అడ్రస్లు వస్తాయి. అంటే ఈ లాస్ట్ ఆక్టేట్లో 1 నుంచి 256 వస్తాయి. మనము యూజబుల్ ఐపీ అడ్రస్ అంటే ఒక యూజర్కి మనం ఎన్ని ఐపీ అడ్రస్లు అసైన్ చేయొచ్చు అంటే 254 అంటే 2 ఐపీ అడ్రస్లు అనేది అసైన్ కావన్నమాట. అంటే దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఇది 256, 128, 64, 32 సగం అయితే అది 16 కదా, 16, 8, 4, 2, 1. ఓకే, ఇప్పుడు ఇది /24 అనమాట, /25 అనమాట, /26 అనమాట, /27 అనమాట, /28, 29, 30, 31, 32. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక 10 రోజులు అని చెప్పొచ్చు. మనకు టైం అనేది ఎక్కువ లేదు కాబట్టి మీరు తొందరగా అనేది సింపుల్గా అనేది మీకు చెప్తున్నాను అంతే. చూడండి, ఇప్పుడు /24 అయితే మనకి ఎన్ని ఐపీ అడ్రస్ వస్తాయంటే 256 వస్తాయని చెప్పాను. ఇప్పుడు /24 ఇస్ నథింగ్ బట్ దీంట్లో నెట్వర్క్ అంటాం. నెట్వర్క్ అన్నామంటే దాంట్లో ఎన్నో కొన్ని ఐపీ అడ్రస్ వస్తాయి. ఎన్నో కొన్ని ఐపీ అడ్రస్లు వస్తాయంటే బేస్డ్ అపాన్ ద సబ్నెట్ విచ్ యూజర్ హ్యాస్ రిక్వెస్టెడ్. ఒకవేళ యూజర్ అనేవాడు నీకు ఒక నెట్వర్క్ అనేది కాన్ఫిగర్ చేయమని చెప్తాడు. ఫైర్వాల్లో నెట్వర్క్ అనేది కాన్ఫిగర్ చేయమని చెప్తా అంటే ఏ సబ్నెట్ అని అడుగుతాం. అంటే ఏ సబ్నెట్ అడుగుతా అంటే /16, 17, 18, 21, 22, 23 అంటే 8 నుంచి 32 ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, ఇప్పుడు /24 కాన్ఫిగర్ చేయాలంటే ఇప్పుడు నెట్వర్క్ అనేది ఇట్లా కాన్ఫిగర్ చేయాలి. ఇప్పుడు /24లో ఎన్ని ఐపీ అడ్రస్ వస్తాయంటే 256 ఐపీ అడ్రస్ వస్తాయి. /25లో సగం తగ్గుకుంటూ పోతుంటాయి, అంతే సింపుల్గా చెప్పాలంటే. ఓకే, /25లో 128 వస్తాయి, 26లో 64 వస్తాయి. ఇది అనేది బేస్డ్ అపాన్ సబ్నెట్. ఇఫ్ యూజర్ హాస్ రిక్వెస్టెడ్ టు కాన్ఫిగర్ /28 సబ్నెట్ వీ నీడ్ టు డిఫైన్ హియర్. ఇక్కడ ఉంది కదా /24 దగ్గర 28 పెడితే మన మైండ్లో మనం అర్థం చేసుకోవాలి. 28 అంటే మనం ఆ నెట్వర్క్లో ఎన్ని ఐపీ అడ్రస్ వస్తాయంటే 16 ఐపీ అడ్రస్లు వస్తాయని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సింపుల్గా ఇది. మీకు ఎక్కువ ఐపీ అడ్రస్లు ఎట్లా వస్తాయి ఏంటి అవన్నీ ఎవరు ఏం అడగరు. బట్ అసలు హోస్ట్ అంటే ఏంది, హోస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ రిక్వెస్ట్ చేస్తాడు నాకు ఒక హోస్ట్ కాన్ఫిగర్ చేయంటే హోస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఆబ్జెక్ట్ని కాన్ఫిగర్ చేసేటప్పుడు ఒక ఐపీ అడ్రస్ మాత్రమే వస్తాయని అది తెలిస్తే చాలు. మన ఆఫీస్లో ఒక నెట్వర్క్ కాన్ఫిగర్ చేయమని చెప్పినాడంటే ఒక నెట్వర్క్ అంటే ఓహో ఇప్పుడు ఇతను ఒక నెట్వర్క్ అడుగుతున్నాడు, ఆ నెట్వర్క్లో ఏ సబ్నెట్ అడుగుతున్నాడు అంటే 21, 22 మనకు ఇస్తాడు. ఒకవేళ 25 అంటే ఒకవేళ ఓకే మనం ఇది కాన్ఫిగర్ చేస్తామంటే ఈ నెట్వర్క్లో 128 సబ్నెట్స్ అనేది ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఈడ ఒకవేళ ముందుకు పోతుంటే ఇప్పుడు నేను 24 చెప్పినా కదా, 23కి ఎన్ని వస్తాయి 512 అవుతాయి. అంటే దీన్ని ముందుకు పోతానే అంటే డబుల్ చేసుకుంటూ పోతున్నావు. ఇప్పుడు నేను దీన్ని సగం చేసుకుంటూ వచ్చాను కదా, ఇప్పుడు ముందుకు పోతుంటే దీన్ని డబుల్ చేసుకుంటూ పోతున్నా 512 /23కి 512 అవుతాయి. 22కు 1024. ఓకే, రెస్పాండ్ కావాలి అందరూ. ఓకే అన్న, అర్థమైంది అందరికి ఇంతవరకు? అర్థమైందన్న. సీను ఉన్నాడా లేడు? సీను అందరూ సీను ఒకటి కాదు, అందరు రెస్పాండ్ కావాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మనం డైలీ ఆఫీస్ వర్క్ చేసేది ఇది అనమాట. మళ్ళీ దీని మీద క్వశ్చన్స్ అడిగితే రేపు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఫస్ట్ సింపుల్గా ఒక హోస్ట్ అనేది నీకు ఒక రూల్లో ఇప్పుడు ఒక రూల్ అనేది నీకు ఫైర్వాల్లో కాన్ఫిగర్ చేస్తావు. ఆ కాన్ఫిగర్ చేసేటప్పుడు ఇప్పుడు నీకు సోర్స్ మెషన్లో సోర్స్ ఐపీ అడ్రస్ మెన్షన్ చేస్తావు. సోర్స్ ఐపీ అడ్రస్ అంటే సోర్స్ అనేది ఇట్ కుడ్ బి హోస్ట్ ఆర్ ఇట్ కుడ్ బి నెట్వర్క్. యామ్ ఐ కరెక్ట్? కరెక్ట్. సోర్స్ అనేది ఏదైనా ఉండొచ్చు. అంటే ఏదైనా అంటే ఒక హోస్ట్ అయి ఉండొచ్చు, నెట్వర్క్ అయి ఉండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. ఇప్పుడు మనము ఆ సోర్స్ అనేది అతను రిక్వెస్ట్ పట్టొచ్చు. సోర్స్లో మనము హోస్ట్ కానీ నెట్వర్క్ కానీ కాన్ఫిగర్ చేస్తాము. ఓకే,
ఓకే అన్న అర్థమైంది అన్న. అంటే ఇప్పుడు ఈ 24 ఈ ఐపీ అడ్రస్ ను సోర్స్ గా కన్సిడర్ చేయొచ్చానా సబ్నెట్ మాస్క్? సబ్నెట్ 24ను సోర్స్ కన్వర్ట్ చేయడం కాదు. ఇప్పుడు ఒక నెట్వర్క్, ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజరో లేకపోతే ఒక ఆర్గనైజేషన్లో సర్టెన్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇప్పుడు మాకు సెక్యూరిటీ టీంకి ఒక సపరేట్ అది ఇది ఉంటాయి, డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక్కొక్క టీంకి సపరేట్ నెట్వర్క్స్ ఉంటాయి అనమాట. ఆ నెట్వర్క్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెట్వర్క్, నేను సెక్యూరిటీ టీంలో నా టీం ఒక 100 మెంబర్స్ ఉంటారు, నాకు ఒక నెట్వర్క్ అసైన్ చేస్తారు. అంటే నా ఒక్కరికి అసైన్ చేయరు కదా నెట్వర్క్. అంటే మా టీంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేంజ్లో మా టీంలో ఉన్న వాళ్ళకు 192.168.100 సంథింగ్ /24 అనేది మాకు నెట్వర్క్ అసైన్ చేస్తారు. నెట్వర్క్ అసైన్ చేస్తే ఎవరు ప్రతి ఒక్కరికి ఒక ఐపీ అడ్రస్ అని అసైన్ అవుతుంది ఆ రేంజ్లో. అంటే 192.168.100 ఆ రేంజ్లో ప్రతి యూజర్ పీసీకి ఐపీ అడ్రస్ అని అసైన్ అవుతుంది. ఇప్పుడు ఇంకొకటి, నీ ఆర్గనైజేషన్లో నీకున్న ఐపీ అడ్రస్ ఇంకొకరికి ఉండదు. ఇప్పుడు 192.168.100.10 నీకు ఉన్నది నీ పక్కనోనికి ఉండదు, అంటే ఉండదు. బట్ అదే ఐపీ అడ్రస్ అనేది నాకు ఉండొచ్చు, ఇప్పుడు వేరే ఆర్గనైజేషన్ ఉండొచ్చు. ఎందుకంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది మనము అది ఫ్రీ కాబట్టి మనమేం కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ఒకటే ఉంటుంది. అంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది మనం కొనుక్కోవాలి, పేడ్ అనేది. అది ఆర్గనైజేషన్ వాళ్ళు మన ఐఎస్పీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ తోటి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఇష్టం వచ్చినది కొనుక్కుంటారు అనమాట. అది వాళ్ళ ఇష్టం అనమాట. మన జాబ్ అయితే మెయిన్గా రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలో యాజ్ అ ఫైర్ వాల్ ఇంజనీర్ యూ నీడ్ టు నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హోస్ట్ అండ్ నెట్వర్క్, అండ్ how you will configure the host and network. That means ఫర్దర్గా మనం ల్యాబ్ చేసేటప్పుడు ఎట్లా కాన్ఫిగర్ చేస్తాం రూల్స్ అనేది మీకు తెలిసి ఉండాలి. బట్ నేను నిన్న క్వశ్చన్స్ అనేది ఒక 19 క్వశ్చన్స్ అనేది పంపించాను. ఇప్పుడు అది టర్మ్స్ కూడా పంపించాను. ఇప్పుడు నేను టర్మ్స్ అండ్ దానిపైన డిస్కస్ చేద్దాం అనుకుంటే ఈరోజు ప్రైవేట్ ఐపీ అడ్రస్, పబ్లిక్ ఐపీ అడ్రస్, హోస్ట్లు, నెట్వర్క్, సబ్నెట్, దీని గురించి ఇప్పుడు ఈ హోస్ట్ గురించి డిస్కస్ చేస్తాను, నెట్వర్క్ గురించి డిస్కస్ చేస్తాను, సబ్నెట్ గురించి డిస్కస్ చేస్తాను. ఇది నాట్ అంటే ఇప్పుడు నాట్ ఈజ్ నథింగ్ బట్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. ఓకే, పేరులో నుండి గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. నీ నెట్వర్క్ని అడ్రస్గా, నీ నెట్వర్క్ అడ్రస్ని ట్రాన్స్లేషన్ చేయాలి. అంటే ఒక నెట్వర్క్ అంటే ఇప్పుడు ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది ఇంటర్నెట్ అనేది యాక్సెస్ చేయాలంటే నేనేం చెప్పినాను చెప్పాలి, మీరే చెప్పాలి. ప్రైవేట్ ఐపీ అడ్రస్తో మనము ఇంటర్నెట్ అనేది యాక్సెస్ చేస్తామో చేయలేమా? ప్రైవేట్ ఐపీతోనా? ప్రైవేట్తో చేయొచ్చు ఇంటర్నెట్ యాక్సెస్. ఓకే, కరెక్ట్. ఇంకా అందరూ ఎంత ఒకరే ఉన్నారా క్లాస్లో? అందరు రెస్పాండ్ కాండి. తప్పు రైటు ఏం కాదు, ఆలోచించాలి. ప్రైవేట్ ఐపీ అడ్రస్ తోటి మనము ఇంటర్నెట్ యాక్సెస్ చేయొచ్చు. ఇద్దరు చెప్పినారు, మిగతా వాళ్ళందరూ చేయొచ్చనంటారా? ప్రైవేట్ ఐపీ అడ్రస్ తోటి సీను చేయలేమని చెప్పినాడు. ఓకే, మనం సీనుని అడిగే మనం తెలుసుకుందాం ప్రైవేట్ ఐపీ అడ్రస్ తోటి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఎందుకు చేయలేము. చెప్పు సీను. నాకు తెలిసి ప్రైవేట్ అడ్రస్ అంటే ఇప్పుడు ఆర్గనైజేషన్ కి ఇచ్చాము, సో అది ఒక సెక్యూర్ గా వాళ్ళకి మాత్రమే ఉంటుంది, వాటి బయట యాక్సెస్ చేయలేరు. ఎందుకురా నువ్వు ఫోన్ మాట్లాడేటప్పుడు నీ మాట మాత్రం వినపడు, మిగతా వాళ్ళందరూ వినపడతాయి. ఆడన్నావు నా మాట వినపడలేదా? సరిగా అంటే మైక్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సరే, ఒక ఇప్పుడు సీన్ చెప్పమంటే అది కరెక్టే. ఎందుకంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ తోటి మనం యాక్సెస్ చేయలేము. ఇప్పుడు ప్రైవేట్ ఐపీ అడ్రస్ తోటి ఇంటర్నెట్ ఎందుకు యాక్సెస్ చేయలేము? నీకు సేమ్ ఐపీ అడ్రస్ నేను చెప్తున్నాను, సేమ్ ఒక ఆర్గనైజేషన్లో ఉన్న ఐపీ అడ్రస్ నాకు కూడా ఉంటుందని చెప్తున్నాను. ఇప్పుడు ఇంకొకటి ఇంటర్నెట్ యాక్సెస్ కావాలంటే కన్నా కంపల్సరీగా కానీ మనం బయటికి వెళ్ళాలంటే మనం రౌటర్ ద్వారా ఐఎస్పీ ద్వారా వెళ్ళాలి. ఐఎస్పీ ద్వారా వెళ్ళాలంటే కానీ నీ ఐపీ అడ్రస్ అనేది ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అదే ఐపీ అడ్రస్ అనేది ఇంకొకరికి ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఐపీ అడ్రస్ అనేది బయటకు వెళ్ళినప్పుడు నీకు రిప్లై అనేది ఎవరికి వస్తుంది? సింపుల్ జనరల్గా చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు అందరు మన వాళ్ళు ఏం చెప్తున్నారు, 192.168.100.10 అనేది ఇతను నాకుంది, సీనుకు ఉంది. ఓకే, ఇప్పుడు సీనుది రిక్వెస్ట్ అనేది వెళ్ళింది ఇంటర్నెట్కి వెళ్ళింది, మళ్ళీ రిప్లై రావాలని ఉంది. ఇప్పుడు ఇట్లనే వేరే ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు కూడా రిక్వెస్ట్ అనేది వెళ్ళింది. ఇప్పుడు 2 రిక్వెస్ట్ వెళ్తాయి ఇదే ఐపీ అడ్రస్ తోటే.
ఇదే ఐపీ అడ్రస్తో 2 రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు రిప్లై అనేది ఎవరికి వస్తుంది? రిప్లై అనేది నువ్వు కంపల్సరీగా ఈ ఐపీ అడ్రస్ పోతే కష్టం. ఫైర్వాల్లో అందుకే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ చేస్తాము. ఈ ఐపీ అడ్రస్ అనేది బయటికి వెళ్ళదు. ఈ ఐపీ అడ్రస్ అనేది వేరే ఐపీ అడ్రస్ తోటి బయటికి వెళ్తుంది. వేరే ఐపీ అడ్రస్ ఏ ఐపీ అడ్రస్ బయటికి వెళ్తుంది అంటే ఇంటర్నెట్ సర్వీస్ ఐపీ అడ్రస్ అంటే ఐఎస్పీ తోటి బయటికి వెళ్తుంది. అంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ తోటి మన రిక్వెస్ట్ అనేది ఇంటర్నెట్కి వెళ్తుంది. సింపుల్గా చెప్తాను, మళ్ళీ చెప్తాను. మన ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది వన్స్ అనేది ఫైర్వాల్కి అనేది రీచ్ అయిన తర్వాత నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్, ఈ నెట్వర్క్ అనేది ట్రాన్స్లేట్ అవుతుంది. దేనికి ట్రాన్స్లేట్ అవుతుంది అంటే పబ్లిక్ ఐపీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ మీరు అన్నట్టుగా ఇదే ఐపీ అడ్రస్ అనేది నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అనేది కాకపోతే ఈ రిక్వెస్ట్ అనేది ఇంటర్నెట్కి వెళ్ళిన తర్వాత ఎవరికి రిప్లై ఇస్తుంది? నీకు రిప్లై ఇస్తుందా? ఇప్పుడు ఎంతో మందికి సేమ్ ఐపీ అడ్రస్లు ఉంటాయి, ప్రైవేట్ ఐపీ అడ్రస్. నేను ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు సీనుకు. ఇప్పుడు అందుకు కాబట్టి కంపల్సరీగా మనము మన రిక్వెస్ట్ అనేది వన్స్ ఫైర్వాల్కి వచ్చిన తర్వాత అతన్ని నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ చేయాలా. నేను క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ నథింగ్ బట్, మేబీ ఒకవేళ ఇది 2-3 years అడుగుతారు, వాట్ ఈస్ నథింగ్ బట్ నాట్ ఈస్ నథింగ్ బట్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. ఇఫ్ యూజర్ వాంట్స్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్ ఆన్ ఫైర్వాల్, వీ నీడ్ టు హైడ్ his IP address to public IP address. We need to map his private IP address to other IP address. So user can access the internet with the public IP address. Okay, అర్థమైందా? అందరు రెస్పాండ్ కావాలి ప్లీజ్. ఎందుకంటే నేను ఇప్పుడు ఎందుకంటే నేను చెప్పినది మీకు అర్థం కాకపోతే నేను వేస్ట్. నేను చెప్పింది కూడా ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి మీరు ఇంకొకటి నేను ఫస్ట్ నుంచి నేను సీన్ కూడా చెప్పినది రియల్ టైమ్గా నేను ఏదైతే చేస్తానో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎవరి హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు జాబ్కి పోయిన తర్వాత మీరు జెన్యున్ పర్సనే, మీరు ఫేక్ కాదనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఆ విధంగా నేను చెప్పాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఆ విధంగా మీరు ఎఫర్ట్స్, మీరు ఆ విధంగా మీరు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు తెలిసిన నేను కంపల్సరీ చెప్తాను. అది మీరు ఇంకా ఎఫర్ట్స్ పెట్టకుండా ఏం అడగకుండా ఉంటే కనుక మీరు క్వశ్చన్స్ అనేది మీరు అడిగితేనే మీరు ఆలోచించినట్టు. నేను ఇంత ముందు కూడా చెప్తున్నాను, క్వశ్చన్స్ అనేది రేజ్ చేస్తాంటారు. తప్పు రైట్ అది తర్వాత విషయం. ఇప్పుడు సీను నాకు ఇప్పుడు కోబాల్ట్ అదేదో వాడు చెప్పినాడు నిన్న, నాకు వాడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు కూడా ఫస్ట్ ఏం అర్థం కాదు. అడుగుతున్నా మన క్వశ్చన్స్ అడుగుతున్నాం అనుకో, అది ఇది పిచ్చి పిచ్చి క్వశ్చన్ అడుగుతున్నాను అనుకో, వాడే ఒకవేళ వీడేంద్ర ఇట్లా అడుగుతా అనుకోవాలా, లేకపోతే వద్దులేరా నువ్వు సురేష్ నువ్వు క్వశ్చన్ అడగాకరని అనాలి కనీసం. ఓకేనా? సరే ఈరోజు ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు ఈ టాపిక్స్ అయితే మనం కవర్ చేసినాము. ఫస్ట్ ఇది కూడా కవర్ చేసాం, ఇంటర్నెట్ నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ అని చెప్పేసి, ఎక్స్టర్నల్ నెట్వర్క్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద నెట్వర్క్ అని చెప్పేసి, ట్రస్టెడ్ అనే కానీ ట్రస్టెడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది రెండు రేపు డిఫరెన్సెస్ చెప్తాను. ఇప్పుడు దీనిలో గురించి నెట్వర్క్ అంటే కూడా ఇప్పుడు ఈ నెట్వర్క్ అంటే పీసీ స్విచ్ రౌటరు ఇంటర్ఫేస్ గురించి కూడా రేపు ఒకవేళ ల్యాబ్ వీలైతే రేపు ల్యాబ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లారిటీగా. అసలు రిక్వెస్ట్ అంటే ఎట్లా వెళ్తుంది, ఆ ప్యాకెట్స్ అంటే ఏంటి, ట్రాఫిక్ అనేది ఏంటి అనేది విజువలైజేషన్గా మనం ల్యాబ్లో చూస్తేనే మీకు ఒక క్లియర్ క్లారిటీ వస్తుంది, మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంటర్నల్ నెట్వర్క్ ఎక్స్టర్నల్ నెట్వర్క్ ఫైర్ వాలే ప్రొటెక్ట్ అంటే ఫంక్షనింగ్ చేస్తుంది కదా వీటన్నిటికి. ఇప్పుడు మనము ఫైర్ వాల్లో ఇంటర్నల్ ఐపీ అడ్రస్ యాడ్ చేస్తాము, ఎక్స్టర్నల్ ఐపీ కూడా యాడ్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు ఫైర్ వాల్లో మనం డిఫైన్ చేయకపోతే ఇప్పుడు ఇంటర్నల్ నెట్వర్క్ అనేది మనకు ఫైర్ వాల్కి వచ్చిన తర్వాత బయటకు పోవాలంటే మనం ఎక్స్టర్నల్ ఐపీ కూడా డిఫైన్ చేయాల్సిందే కదా. ఎక్స్టర్నల్ ఐపీ ఇస్ నథింగ్ బట్ పబ్లిక్ ఐపీ, అంతే కదా. ఇప్పుడు జనరల్గా నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు మనం ఇంటర్నెట్ నెట్వర్క్ మాత్రమే ఫైర్ వాల్లో అనేది డిఫైన్ చేస్తే, కాన్ఫిగర్ చేస్తే, ఇప్పుడు ఇది బయటకు పోవాలంటే ఏది ఇంటర్నెట్ నెట్వర్క్ బయటకు పోవాలంటే నువ్వు ఎక్స్టర్నల్ ఐపీ కూడా కాన్ఫిగర్ చేసినావు కదా. దానిలోనే ఏముంటావు అంటే ఇంటర్ఫేసెస్ అని అంటాం. ఇంటర్ఫేసెస్ అనేది రేపు చెప్తానులే, మళ్ళీ ఇప్పుడు కన్ఫ్యూజ్ అయితే కావచ్చు. ఇంటర్ఫేసెస్ అంటే ఇప్పుడు ఇది ఒక ఇంటర్నల్ నెట్వర్క్, తర్వాత ఇది ఇన్సైడ్ ఉండేదంతా ఇంటర్నల్ నెట్వర్క్ అని అనుకున్నాను సింపుల్గా చెప్పాలంటే. బయటకు పోతే అది బయటకు పోవాలంటే కంపల్సరీగా పబ్లిక్ ఐపీ అడ్రస్ తోటి బయటకు పోవాలని గుర్తుపెట్టుకోవాలి, అంతే సింపుల్గా. ఇంతవరకు మీకు ఏమన్నా కష్టంగా అనిపించిందా ఏదన్నా? ఇది మాత్రం చాలా ఇది ఏంటంటే ఈ సబ్నెటింగ్, ఆ సబ్నెట్ అంటే ఏంది, నెట్వర్క్ అంటే ఏంటి, ఇప్పుడు /24 మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది /24 అంటే ఇప్పుడు ఇది ఇట్లా రాసి ఇట్లా చెప్తాను. మీరు వీడియోలు చూస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ వీడియోస్లు వస్తాయి, సబ్నెట్ అంటే ఏంటి, ఈ సబ్నెట్లో ఎన్ని హోస్ట్లు వస్తాయి ఏంటి అనేది మీకు ఇవన్నీ చూసుకుంటూ పోతుంటే అసలు సబ్నెట్లో ఆ హోస్ట్ ఎట్లా వస్తాయి అవన్నీ క్యాలిక్యులేషన్ చేసి చూపించవచ్చు. అవన్నీ మనకు అవసరం లేదు, బట్ అట్లీస్ట్ అంటే మనకు తెలిసిన ఒక /24లో ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి, అసలు నెట్వర్క్ అంటే ఏంటి, తర్వాత ఇంకోటి బ్రాడ్కాస్ట్ ఐపీ అడ్రస్ ఏంటి అంటే తర్వాత చెప్తాను. రేపు కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ అనేది నెట్వర్క్ అనేది గుర్తుపెట్టుకోండి, హోస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి,
సబ్నెట్ అంటే ఏందో గుర్తుపెట్టుకోండి. ఒకవేళ /16 అయితే ఎంతవరకు ఫిలప్ అయింటాయని గుర్తుపెట్టుకోండి. /8 అంటే ఎంతవరకు ఫిలప్ అయింటాయని గుర్తుపెట్టుకోండి. /24 అయితే ఎంతవరకు ఫిలప్ అయింటాయని గుర్తుపెట్టుకోండి. తర్వాత NAT అంటే ఏందో గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజెస్ అంటే గుర్తుపెట్టుకోండి. ఫైర్వాల్ ఇప్పుడు స్విచ్ అనేది మినిమం ఫంక్షనాలిటీ. స్విచ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ కనెక్షన్ అయితే కనెక్టెడ్ డివైస్కి అనేది ARP రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. నెక్స్ట్ టైం అయితే ARP రిక్వెస్ట్ వెళ్ళదు, కనెక్టెడ్ డివైస్ మాత్రం వెళ్తాదని గుర్తుపెట్టుకోండి. రౌటర్లో రౌటింగ్ కాన్ఫిగరేషన్ చేయాలి. ఫైర్వాల్ దగ్గర తర్వాత ఇప్పుడు ఏదో ఒక యూజర్ అనేది ప్రాబ్లం అయితే ఈ యూజర్ దగ్గర ట్రేసాట్ అనేది ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ట్రేసాట్ అనేది ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఏ హోప్ దగ్గర, హోప్ అంటే ఇదొక హోప్ ఇప్పుడు ఏ హోప్ దగ్గర ఆగుతుందో కనుక్కోవాలి. ఆ హోప్ అనేది ఆ డివైస్ అనేది ఎవరు మేనేజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళ దగ్గర నుంచి నెక్స్ట్ హోప్ అంటే డివైస్ ఇన్ఫర్మేషన్ అంటే కనుక్కోవాలి. మన సైడ్ నుంచి నెక్స్ట్ హోప్ అంటే మనము ఎవరైతే మేనేజ్ చేస్తారో మనం ఇన్ఫర్మేషన్ చేయాలి. ఓకే. ఓకే. సో మీరు ఈ వీడియో రికార్డింగ్ వీడియో చూసి మీ డౌట్స్ అన్ని రేపు ఖచ్చితంగా అడగండి, ఇది అర్థమైందా లేదా, లేకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. ఎందుకంటే ఆల్మోస్ట్ అందుకే క్వశ్చన్స్ అనేది మనం అడుగుతున్నాం కాబట్టి మీరు రెస్పాండ్ అయితే అట్లీస్ట్ మీరు తప్పు రైట్ అది సెకండరీ మనం ఆలోచిస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. ఇంకొకటి మీరు ఎఫర్ట్స్ అనేది 100% అనేది మనం ఏం డిస్కస్ చేసినాము. ఇంకొకటి నిన్న నేను వాట్సాప్లో పంపించిన తర్వాత మీరు ఇవన్నీ కంపల్సరీగా మీరు అసలు ఏంటి ఈ పదాలకు మీనింగ్ ఏంటి ఇప్పుడు ChatGPT వచ్చింది కాబట్టి మీకు సింపుల్ వర్డ్స్లో తెలుగులో ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలని చేస్తుంది, ఏదేని చెప్తుంది. మీరు ఇవన్నీ ఫస్ట్లో మీరు ఒక్కొక్క మీనింగ్ అంటే ఏంది నోట్స్లో రాసుకోండి. ఆ నోట్స్లో రాసుకొని మీరు ఫస్ట్ దాని మీనింగ్ ఏంటి అనేది తెలుసుకోండి. ఇవన్నీ మీరు హార్డ్ వర్కింగ్ అనేది మీరు చేస్తేనే మీకు జెన్యున్గా మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళుగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఈ క్లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఏ క్వశ్చన్ అడిగినా కానీ అందరు అడిగేట్టుగా చెప్పేటట్టుగా ఉండాలి. ఇప్పుడు రీసెంట్గా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మా కొలీగు DXC టెక్నాలజీలో పనిచేస్తున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్రెండ్ కూడా వెళ్ళిపోయాడు. అతను ఇప్పుడు బ్యాంకింగ్ దాంట్లో ఇప్పుడు జాబ్ వచ్చింది, అంటే బ్యాంకింగ్ ఎన్విరాన్మెంట్లో. అతను ఏం చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పాను కదా ఫైర్ వాల్స్ అనేది మేజర్గా కొన్ని ఉంటాయని. పాలో ఆల్టో చెప్పండి అసలు ఫైర్ వాల్స్ ఏవేవి ఉంటాయి అట్లీస్ట్ అనేది మోడల్స్. ఫార్టినెట్, పాలో ఆల్టో, ఫార్టినెట్, సిస్కో, చెక్ పాయింట్. కరెక్ట్. ఇప్పుడు అంటే మా ఫ్రెండ్కు ఫార్టినెట్ పైన జాబ్ వచ్చింది. ఆ ఫార్టినెట్ పైన ఏం చేయాలంటే అతను రెస్పాన్సిబిలిటీ రూల్స్ అండ్ రెస్పాన్సిబుల్ జస్ట్ అనేది ఒక రూల్స్ అనేది క్రియేట్ చేయాల్సింది మాత్రమే అంట. చాలా సింపుల్ జాబ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు సింపుల్ జాబ్ వస్తానని మనం చెప్పలేము. ఇప్పుడు ట్రబుల్ షూటింగ్ కాల్స్ అనేది జాయిన్ కావాల్సి ఉంటుంది. ఫస్ట్ నుంచి చెప్తాను, మినిమం అట్లీస్ట్ అనేది యూజర్ తోటి కమ్యూనికేట్ అయి ఉండాలి. మినిమం అనేది లాగ్స్ అనేది బేసిక్గా లాగ్స్ అనేది చెక్ చేసి ఉండాలి. ఆ లాగ్స్ అనేది చెక్ చేసి రూల్స్ అనేది ఎట్లా కాన్ఫిగర్ చెక్ చేస్తే మనం ఈ దాంట్లో సర్వే కాగలము. అంతే సింపుల్గా చెప్పాలంటే జాబ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ అడగండి. డౌట్స్ చేసాను మోస్ట్లీ. ఏదైనా డౌట్ ఉన్నాయి క్లాస్ నుంచి, అంటే రేపు క్లాస్కి మళ్ళీ వెయిట్ చేసే బదులు ముందులో ఇక్కడ పింగ్ చేసినారంటే గ్రూప్లో, మేబీ దాని గురించి మీరు ఏదైనా డేటా ఎక్కువ కలెక్ట్ చేసి రేపు చెప్పడానికి అవుతుందేమో. అంటే రేపు సెషన్ వరకు వెయిట్ చేసే బదులు ఇక్కడ ముందే పింగ్ చేసి పెడితే నెక్స్ట్ క్వశ్చన్స్ అనేది ఎవరికైతే క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ పింగ్ చేస్తా అంటున్నారా? అది పింగ్ చేస్తే మనకి రేపు మీరు మళ్ళీ మాకు ఎక్స్ట్రా అంటే బేసిక్ కాకుండా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది. ఎవరికి ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ దీంట్లో పింగ్ చేయండి. బట్ దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్మినాలజీ అయితే నేను ఏదైతే పంపిస్తానో అది మీకు ఓన్గా రీసెర్చ్ చేసుకొని సింపుల్ వర్డ్స్లో మీరు ChatGPT అడుగుతారో ఏ వీడియో చూసుకొని మీరు ఒక నోట్స్లో అనేది రాసుకొని ఫస్ట్ దాని మీనింగ్ అనేది ఫుల్ క్లియర్ కట్ పిక్చర్ క్లారిటీ వచ్చిన తర్వాత మీకు ఇంకా ఆల్మోస్ట్ అనేది డౌట్ రాదు. ఒక డౌట్ ఉన్నా కానీ మీరు పింగ్ చేయండి. సరేనా? ఎనీ టైం అనేది పింగ్ చేయండి గ్రూప్లో అనేది ఏదైనా కానీ నేను రెస్పాండ్ అవుతాను. పింగ్ చేయండి, దాంట్లో అక్కడే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మీరు ఈ రికార్డింగ్ వీడియో మళ్ళీ వినాలి. నాకు తెలిసి మాక్సిమం చాలా మందికి మేబీ అర్థమై ఉంటుంది అనుకుంటాను 100%, బట్ కొందరికి అర్థమై ఉంటుంది. బట్ మీరంతా వీడియో చూస్తే మళ్ళీ ఇంకా డౌట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా చూడాలి. ఇంకొక 1 hour స్పెండ్ చేసి ఆ టైం చూడండి. లైక్ ఇప్పుడు నేర్చుకుంటేనే మీరు తర్వాత ఎవరి సపోర్ట్ లేకుండా జాబ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, డిఫికల్ట్ అయితే జాబ్ కాదు. మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి మీరు కొంచెం ఎఫర్ట్స్ అనేది పెట్టండి. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. తర్వాత అనేది సిను చూసుకుంటాడు.